హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి? నాన్ వెజ్. మా ఇంట్లో అయితే ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ అండి. నేను అరకిలో చికెన్ తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం, ఇంకా జింజర్ గార్లిక్ మిర్చి వేసుకొని కొంచెం కర్డ్ కూడా వేసుకొని అరగంట సేపు నానబెట్టి కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఇందులో నేను మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నాను. కొంచెం నూనె కాగినాక ఇందులో నేను ఆనియన్ అయితే వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటాను. ఇందులో జింజర్ గార్లిక్ అండ్ పసుపు కూడా వేసుకోవాలి. ఇలా మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటూ ఆనియన్ తర్వాత మనము ఏదైతే నానబెట్టుకున్నామో దాన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆయిల్లో చికెన్ అనేది బాగా మగ్గుతూ ఉండాలి. అప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చిక్కగా వస్తుంది. నేను ఆయిల్‌లో మగ్గించుకుంటున్నాను. 2 మినిట్స్ అయితే మూత పెట్టుకొని సిమ్‌లో పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఒక కప్పు కొబ్బరి పొడి, టమాటా తీసుకొని ప్యూరీ చేసుకున్నాను. ఇంకా చూడండి, మూత తెరిచి చూస్తే మనకి ఆయిల్‌లో మగ్గుతుంది బాగా చికెన్ అయితే. నాకెందుకు కారం తక్కువ అనిపించిందని 2 టేబుల్ స్పూన్ కారం అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇంతే అండి, సింపుల్‌గా మీరు ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవాలి అంటే ఇలా చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి. ఇదైతే నా స్టైల్‌లో చికెన్. ఏదైతే ప్యూరీ ఉందో దాన్ని కూడా నేను ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఇలా ఉడికించుకున్న తర్వాత గరం మసాలా, కొరియాండర్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ముక్కకైతే బాగా పట్టుకుందండి. చూడండి, గ్రేవీ అయితే అయ్యింది. మీ ఇంట్లో కూడా సండే స్పెషల్ చేసుకోండి.